సిబిఐకి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వచ్చే లాభం ఏమైనా ఉందా, లేక భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వచ్చే లాభం ఏమైనా ఉందా? అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు వివేకానంద రెడ్డిని హత్య చేస్తే వచ్చే లాభం ఏందన్నా? ఏం లాభం ఉంది? ఒక్కటి చెప్పండి. ఎవరో సరైన సక్రమంగా ప్రజలు మెచ్చదగినటువంటి ఒక్క కారణం చెప్పండి. చెప్పలేరు. ఏమి లాభం ఉంది? మాకు ఏమి లాభం ఉంది? కానీ నేను చెప్పగలుగుతా, సిబిఐ సరైనటువంటి దర్యాప్తు చేయలేదనే కారణాలు నేను చెప్పగలుగుతా. 4-5 కారణాలు చెప్తా. హత్య జరగడానికి ఇక్కడ ప్రధానమైన కారణాలు 4 రకాలు. ఈ 4 రకాల్లో ఏదో ఒక రకమై ఉంటుంది. ఆ 4 రకాల కోణాలలో కూడా దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయాలా. మొట్టమొదటిది ఆధిపత్యం కోసమా, ఆడదాని కోసమా, ఆస్తి కోసమా, ఆర్థిక లావాదేవీల కోసమా? ఏంటి ఈ 4గిట్లో ఏది? ఆధిపత్యం అయితే మా జోలికి రండి, ఆడదాని కోసమైతే ఆయన అక్రమ సంబంధాల జోలికి విచారించండి. దాంట్లో సునీల్ యాదవ్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు పగతో హత్య చేసినాడు. పగతో, అక్రమ సంబంధాల మూలంగా పగతో హత్య చేసినాడు. ఆ కోణంలో విచారించరా? ఆర్థిక లావాదేవీలు, ఎర్రగంగిరెడ్డి బెంగళూరులో నాకు రావాల్సిన కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఎగరగొట్టినాడని చెప్తా ఉన్నాడు. ఆర్థిక లావాదేవీలు కాదా? ఆస్తి కోసం, వారసత్వం కోసం, వారి కుటుంబంలో ఉండే సమస్యలు. షబీం అనే ముస్లిం మునితని పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు జన్మనిస్తే అతని ద్వారా ఆస్తి కోసము, హక్కుల కోసము అని చెప్పి సునీతమ్మ, ఆ షబీము ఫోన్లో వాగ్వివాదం చేసుకోలేదా? గొడవ పడలేదా? దస్తావేజులు మాయం కాలేదా? ఇంటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మాయమైనాయి. ఎవరు తీసుకుపోయినారు? ఆస్తి కోసమా, ఆర్థిక లావాదేవీల కోసమా, ఆడదాని కోసమా, ఆధిపత్య కోసమా?